వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమించడు, తిరుమలేశుడు నిన్ను క్షమించడు. జగన్ రెడ్డి ఈరోజు కూడా ప్రతిపక్ష హోదా నీకు దక్కపోయినా నీలో జ్ఞానం రాలా. ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్పినా నీలో పశ్చాత్తాపం లేదు. 5 ఏళ్లు మా నాయన సమయంలో తప్పు జరిగింది. 5 ఏళ్లు నేను కూడా డిక్లరేషన్ సాంప్రదాయాలు ఆచారాలను గౌరవించకుండా మా బాబాయ్ సుబ్బారెడ్డితో తప్పు చేయించాను. సుబ్బారెడ్డి తప్పుడు పనులు చేశాడు, ధర్మారెడ్డి తప్పుడు పనులు చేశాడు. నా వల్ల తాడేపల్లి కొంపకి కప్పం కట్టించుకున్నావు కాబట్టే వాళ్ళ దుర్మార్గాలు చేశాడు, చేయించావు. లడ్డూ ప్రసాదాల్లో నెయ్యి మీద నీ కొంపకి తాడేపల్లి కొంపకి సంవత్సరానికి 90 కోట్లు, 5 సంవత్సరాల మీద ఒక్క నెయ్యి మీదే 450 కోట్లు తిన్నామని అగ్రహారం కబుర్లన్నీ కూడా బయటకు వస్తా ఉంటే ఎందుకు నోరు తెరవలేకపోతున్నావు? ఎందుకుగా జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ ఎందుకు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి? కొనే శనగపిండి దగ్గర నుంచి, అన్నదానంలో వాడే వస్తువుల దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి అన్నిటిలో ఎన్ని పాపాలు చేశాడు జగన్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా తిరుమల పవిత్రతను దెబ్బతీయాలి. ఒక భయం గాని భక్తి గాని లేకుండా, పాపభీతి లేకుండా, స్వామి మీద గౌరవం లేకుండా నువ్వు చేసిన దుర్మార్గాలే వాళ్ళు నీకు గతి పట్టించాయి. అయినా నీలో పశ్చాత్తాపం రాకుండా ఈరోజు మదపు మాటలు మాట్లాడు. నిన్న నీ మూర్ఖులతో, నీ మాజీ మంత్రులు కొడాలని పేర్ని నానితో ఇదే అహంకారం మాటలు మాట్లాడారు, ఇవే మూర్ఖపు మాటలు మాట్లాడారు. ఎవరో పెట్టాలి డిక్లరేషన్, ఎవరో పెట్టాలి సంతకాన్ని మదపు మాటలు మాట్లాడారు. రాముడు తల తీసినప్పుడు కేసులు పెట్టలా. అమ్మవారి గుళ్ళో వెండి రథాలు పోతే రథమే కదా గుడే కదా అని మాట్లాడారు నీ మూర్ఖులు. నువ్వు